ప్రజలు అధికారం ఇచ్చింది హత్యలు చేయటానికి కాదని ఆలగడ్డ వైసీపీ నాయకులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై ఘాటైన విమర్శలు చేశారు. ఆలగడ్డ పట్టణంలో గురువారం వైసీపీ నాయకుడు ప్రముఖ కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేయటం నంద్యాల జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. వైద్యం కోసం ఆలగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స పొందుతున్న శివరామరెడ్డిని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి, విజయ పాల డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పరామర్శించారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రత్యర్థులను హతమార్చడానికి కాదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఉద్దేశించి ఘాటైన ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రషర్ వివాదంలో బెదిరింపులకు దిగటం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దుర్మార్గం! ఈ రోజు ఒక మనిషి ప్రాణం తీస్తారా? వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు? ఏమన్నా జరిగింటే అంటే కేవలం ఆస్తులు ఇవేనా? ఎప్పుడు కూడా 24 గంటల ఆస్తులు, ఇంకా పవరు ఇవేనా? ఆ కుటుంబం గురించి ఆలోచన. ఆ కుటుంబం మీకు ఎంత సర్వీస్ చేసింది? వాళ్ళు మీరు చేసిన దుర్మార్గాలు తట్టుకోలేక 2019లో మా వైపు వచ్చారు. అంతకు ముందంతా మీకు బంధువులు మీ ఎమ్మడి ఉండినారు. మీకు ఎంత సర్వీస్ చేసినారు? మీకు వర్కుల దగ్గర నుంచి మీకు క్రెషర్లు పెట్టినారు, అన్ని నేర్పించింది వాళ్ళే. ఈరోజు మీరు అట్లాంటి వ్యక్తిని మీరు చంపాలని ప్రయత్నం చేసినారంటే ఇంకా ఇది ఎక్కడికి పోతుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి అందరిని కూడా కోరుతా ఉన్నాను. నేను గతంలోనే చెప్పినాం, ఎలక్షన్లప్పుడే ఇట్లాంటి వాళ్ళకి ఓటేస్తే ఏం జరుగుతుందో ఆళ్ళగడ్డలోనే ఈ రోజు వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఒకసారి చూడండి, 2024 ఎలక్షన్ అయిపోయిన వెంటనే చాకల్ శ్రీను అని ఒక వ్యక్తిని కార్లు వేసి కొట్టి వీడియోలు తీసి ఆ వీడియోలు పబ్లిక్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఇంకా కలెక్షన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం 2025లో గోవిందపల్లిలో ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ అన్న మర్డర్ కేసు ట్రయల్కి వస్తే ఆయన దాంట్లో ప్రధాన సాక్షిగా ఉన్నాడని అతని గుడిలో చంపడానికి ప్రయత్నం చేసినారు. చంపడానికి ప్రయత్నం చేసినారు. ఈ రోజు మళ్ళా శివరామరెడ్డి గారి ఇన్సిడెంట్. అంటే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఊరికే ఆడ అసెంబ్లీలో కూర్చొని నేను చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, ప్రతిరూపాన్ని, నేనే శాంతి భద్రతలు ఉన్నాయి, అవి ఉన్నాయి. నీకు జరగకపోతే కాదు, ప్రజలు ఎవరికి జరగకుండా చూడడమే శాంతి భద్రతలను కాపాడడం. నాకు జరగకుండా ఉంది కదా, అందరూ ప్రశాంతంగా ఉన్నారనుకోవడం తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోండి, కళ్ళు తెరుచుకొని మేల్కోండి. లేకపోతే ఇట్లాంటి సంఘటనలకి మేము కూడా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధం అవుతున్నాం. ఇంకా అది ఇప్పుడు పోలీసులు దీని మీద గట్టిగా చర్య తీసుకొని నిందితులు ఎంతటి వారైనా దీని వెనకున్న వారిని బయటికి తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా ఇదైతాం. లేదంటే కానీ మేము కూడా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. శివరామరెడ్డి సతీమణి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 10 మందికి సహాయం చేశాము, ఏనాడు ఎవరికి అన్యాయం చేయలేదని, తమకు ద్రోహం తలపెట్టడం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు తగునా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన క్రషర్ మిషన్ లాక్కోవటానికి తన భర్తపై హత్యాయత్నం చేసి రక్తపు కూడు తినటానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. 2019లో మా భాగంలో ఉన్న క్రషర్లో భార్గవరామ్ వచ్చేసి ఆక్యుపై చేసుకుని దాడి దిగబడితే కేసులు పెట్టడం జరిగింది. అది కోర్టులో జరుగుతూ ఉండింది. పరిస్థితులను చూస్తా అంటే చాలా భయంకరంగా అనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు కోర్టులో ఏమొస్తుందో మాకు అనుకూలంగా వస్తుందేమని ఈ రోజు మనుషులనే లేకుండా చేసేస్తే వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు అనే దురుద్దేశంతో ఈ రోజు నా భర్త మీద మా సొంత గోడల్లోకి వచ్చే మనుషులు దాడి చేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఇది ఎంతవరకు మీరు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలా? మేము ఏ రోజైనా కానీ శత్రువు వచ్చిన కానీ సాయం చేస్తా పోయినాం కానీ ఎవరిని కడుపులు కొట్టలేదు. చేతినైనా పని చేసుకుంటా వస్తా ఉన్నాము. ఈమెకు ఆస్తుల మీద, డబ్బుల మీద వ్యామోహంతో మనుషుల్నే లేపేయాలని చూస్తా ఉంది. ఎంతవరకు ఇది సమంజసము? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆలగడ్డలో ప్రతి ఒక్కరిని అడిగిన కానీ పివి శివరామరెడ్డి అంటే గనక చెప్తారు, మంచి వ్యక్తి అనే చెప్తారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఇది నేను వాళ్ళ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని నేను ఆమె ఇష్టానుసారంగా చేస్తా ఉంది. రూలింగ్ గవర్నమెంట్ పెట్టుకొని ఆమె ఇంత అరాచకాలు చేస్తా ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఉయ్యలవాడ మండలంలో.
ఇంత దౌర్జన్యాలు చేస్తున్నా గానీ గవర్నమెంట్ ఏం చేయకుండా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు కూడా నేను ఆయన వయసుకు నేను చాలా విలువ ఇస్తున్నాను. ఆయన మరి ఇట్లాంటివి ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నాను, న్యాయానికి నిలబడండి, ధర్మం నా పాదాల మీద ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఏ దౌర్జన్యాలకు పోము, కోర్టు ద్వారానే తెలుసుకుంటాము ఏదైనా సరే. కానీ ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఆమె ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది తిరిగి రివర్స్ లో. తిమ్మిని పంపించేయగల కెపాసిటీ ఆమెకుంది. మాకు ఇట్లాంటివన్నీ మాకు చేత కాదమ్మా. చేతనైతే సాయం చేయడము, లేకపోతే గమ్మున ఉండడం, ఇది మాత్రమే మాకు తెలుసు. మా లాంటి వ్యక్తుల్ని చంపి ఆమె మా రక్తం కూడా తింటాదేమో, తినవనండి. ఈ రోజు హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.